మనము వెహికల్ కూడా మనము ఏదైనా ప్లేస్లో పెట్టుకున్నప్పుడు కూడా వెహికల్ లాక్ చేసుకొని పోవచ్చు. మనం ఎవరైనా దీన్ని టచ్ చేసిన అనుకోని ఆటోమేటిక్గా మన సెన్సార్ లాక్ వస్తుంది. అంటే దీన్ని మళ్ళీ దొంగలేయడం జరుగుతుందని మనకు ఆ సెన్సార్ ముందే చెప్పడం జరుగుతుంది. చూడండి 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 ఎలక్ట్రికల్ వెహికల్ చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ మోటార్స్. ఈరోజు చూసుకున్నట్టయితే మనం మహబూబాబాద్ డిస్టిక్లో ఉన్నాం. మహబూబాబాద్ డిస్టిక్లో మోనోసీస్ మోటార్స్ ఉన్నాయి. అక్కడ వర్కర్స్ అనే వెహికల్స్ ఉన్నాయంట. అసలు ఏ మోడల్, దాని ఫ్యూచర్స్ ఏంటి, ఎలా ఉపయోగపడుతుంది, ఎంత ఛార్జింగ్ పెట్టాలి, ఏంటి అనేది మేనేజ్మెంట్ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా? మీ పేరు? మురళీ సార్. సార్ కొంచెం మన దగ్గర ఏమేమి వెహికల్స్ ఉంటాయో చెప్తారా? ఓకే సార్, మన దగ్గర వచ్చేసి మోనోసీస్ మోటార్స్ వారి ఆధ్వర్యంలో మహబూబాబాద్ ఎలక్ట్రికల్ షోరూమ్ ప్రారంభించడం జరిగింది. ఓకే. సో మన దగ్గర వచ్చేసి 2 మోడల్స్ ఉన్నాయి. ఆ 2 మోడల్స్లో ఒకటి బండి హై స్పీడ్ బండి అమెన్ బండి అని ఉంది. రెండోది వచ్చేసి పాల్కాన్ బండి అని ఉంటుంది. సో ఇది రిజిస్ట్రేషన్ బండి. సో ఈ రిజిస్ట్రేషన్ బండి అంటే 31 amps బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది కాబట్టి రిజిస్ట్రేషన్ బండి. 50 స్పీడ్ మీద అబోవ్ వెళ్తే రిజిస్ట్రేషన్, 50 కంటే బిలో పోయిన బండిని నాన్ రిజిస్ట్రేషన్ అని చెప్పారు కంపెనీ వాళ్ళు. సో మనం అదే ఫాలో అవుతున్నాం. సో మనం తాళం ఫస్ట్ మనం పెట్టి ఆన్ చేసుకున్నామంటే సో ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. ఈ డిస్ప్లేలో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లాక్ మోడ్లో పోయినామంటే మనకు ఫస్ట్ లాక్ రైడ్ అని పడుతుంది. ఈ ఫస్ట్ లాక్ రైడ్ మీద పడ్డప్పుడు మనం స్పీడ్ తీసుకున్నామంటే వేగంగా తీసుకున్నామంటే రీడింగ్ పడుతుంది. 27 స్పీడ్ మీద వెళ్తుంది. సో సెకండ్ ఆప్షన్ ఉంటుంది. సెకండ్ ఆప్షన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు సో 41 స్పీడ్ మీద వెళ్తుంది. థర్డ్ ఆప్షన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు 50, 51, 52 స్పీడ్ మీద వెళ్తుంది. ఈ 52 స్పీడ్ మీద వెళ్ళినప్పుడు ఏమైందంటే మనకు రిజిస్ట్రేషన్ వెహికల్ అవుతుంది. సో ఇక్కడ బ్యాటరీ సామర్థ్యం కూడా మనకు కనబడుతుంది. ఈ బ్యాటరీ సామర్థ్యం కూడా పాయింట్ వైజ్గా 3 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనం 35 కిలోమీటర్స్ దాకా వెళ్తాం. సెకండ్ వచ్చేసి 70 వెళ్తాం. థర్డ్ వచ్చేసి 90 నుంచి 100 వెళ్తాం. రెడ్ బటన్ మీకు వచ్చినప్పుడు డేంజర్ బటన్గా అంటారు. సో ఈ రెడ్ బటన్ వచ్చేసి మనం ఎక్స్ట్రా 5 కిలోమీటర్ వరకు వెళ్ళొచ్చు. సో ఇది డిస్ప్లే వచ్చేసి వస్తాయి. దీంట్లో ఆప్షన్ వచ్చేసి మనకు కంపెనీ వాళ్ళు 2 హారన్ ఇచ్చారు, 2 బటన్స్ హారన్ ఇచ్చారు. రివర్స్ మనకు మన బండి కూడా ప్లేస్లో ఆపినప్పుడు మనం బండి చేయడానికి కంపెనీ వాళ్ళు రివర్స్ గేర్ కూడా ఇచ్చారు. బండి ఆటోమేటిక్గా పట్టినప్పుడు మనకు బండి బండి మూవ్ కనబడుతుంది. మనకు కనబడుతుంది. కంపెనీ వాళ్ళు సెక్యూరిటీగా ఇచ్చారు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీంట్లో బటన్ వచ్చేసి రివర్స్ గేర్ ఉంటుంది. సో అది ఆప్షను. నెక్స్ట్ వచ్చేసి మనకు సైడ్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. ఇది లైట్ అన్నమాట. ఈవినింగ్ టైంలో మనం వెళ్తున్నప్పుడు లైట్ వేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ వెహికల్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ ఎక్కువ రాదనుకుంటారు. చూడండి, ఎలక్ట్రికల్ వెహికల్లో డే టైంలో ఇప్పుడు ఉదయం 10 గంటలకు మనం 10 గంటల టైంలో వేసుకున్నా కూడా లైట్ ఫోక్స్ అనేది ఎల్ఈడి మోడల్లో ఎల్ఈడిగా ఇంత క్రాంతి వస్తుంది. నైట్ వెళ్తున్నప్పుడు కూడా మనం సేఫ్టీగా జర్నీ చేసుకోవచ్చు. సో ఇంకోటి కూడా మనకు ఆప్షన్ ఉంది. ఇందులో అప్పర్ టిప్పర్ కూడా చేసుకోవచ్చు. మనం వెళ్తున్నప్పుడు కూడా మనకు వేరే వెహికల్ ఆటోమేటిక్గా ఎదురుగా వచ్చినప్పుడు కూడా మన వెహికల్ని అప్పర్ టిప్పర్ కూడా చేసుకోవచ్చు. ఇలా మనం జర్నీ చేస్తున్నప్పుడు మనం ఇలా బండి మీద కూర్చొని ఇలా జర్నీ చేస్తున్నప్పుడు మనం రీడింగ్ చేస్తున్నప్పుడు దీంట్లో క్రూజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ క్రూజ్ ఆప్షన్ వచ్చేసి దీన్ని ఇట్లా ప్రెస్ చేసినామంటే ఇలా ప్రెస్ చేసి పెట్టినామంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అదే వెళ్ళిపోతుంది. బండి రన్ అవుతుంది. చూడండి, బండి మూవ్ అవుతుంది. మనకు వద్దన్న ఆప్షన్ అప్పుడు కొద్ది దూరం వెళ్ళినాక మనం ఫ్రీగా ఉన్నప్పుడు కూడా ఆప్షన్ క్రూజ్ బటన్ నొక్కేస్తే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మనం బండిని డ్రైవింగ్ చేసుకుంటే మళ్ళీ వెళ్ళిపోవచ్చు, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. సో మనకు ఇక్కడ కిలోమీటర్స్ మనం ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుందో కూడా రీడింగ్ చూపిస్తుంటుంది. అయితే నెక్స్ట్ దీంట్లో బెస్ట్ ఆప్షన్స్ లోపల ఏమేమి ఉన్నాయో ఇంకో కొన్ని చెప్తా. సో మనం ఇది ఒకవేళ మనం తాళం తీసుకున్నట్టయితే వెనకటి లోపల డిక్కీలో మనకు కంపెనీ వాళ్ళు ఛార్జర్ ఇచ్చారు. ఇది ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మనకు కావాల్సినవి బండికి ఫిట్ చేసుకోవడానికి కూడా మనకు సైడ్ ఇండికేటర్స్ లాగా బాక్స్లో అద్దాలు, సైడ్ ఇండికేటర్స్, మిల్లర్స్ కూడా ఇచ్చారు. ఇలా అద్దాలు కూడా పెట్టుకోవచ్చు. దాంతోపాటు నెక్స్ట్ ఆప్షన్ ఇంకోటి ఏముందంటే బండికి మెయిన్కి సంబంధించింది ఈ డిక్కీ ఇలా ఓపెన్ చేసుకున్నామంటే దీంట్లో బ్యాటరీ ఉంటుంది. దీంట్లో వచ్చేసి బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 31 amps బ్యాటరీ ఉంటుంది. ఇలా బ్యాటరీ కూడా బయట ఓపెన్ చేసుకోవచ్చు. 60 వాట్స్లో 31 amps బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది.
దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 110 కిలోమీటర్ వెళ్తుంది. లేదు నెక్స్ట్ మాకు ఇంకో బ్యాటరీ కావాలనుకున్నా కూడా ఇందులో బ్యాటరీ ఇంకో సెకండ్ బ్యాటరీ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఈ సెకండ్ బ్యాటరీ కనుక మనం ఇందులో పెట్టుకున్నట్టయితే మనం ఆటోమేటిక్గా 200 కిలోమీటర్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మనం ఎలక్ట్రికల్ వెహికల్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రికల్ వెహికల్ అనగానే మనకు భయం అనిపిస్తుంది. ఎలక్ట్రికల్ వెహికల్ వాడడం వల్ల ఏమైనా ప్రాబ్లం అయితే అన్ని విధాలుగా బండిని సెట్ చేస్తారు. ఆటోమేటిక్గా మనకు ఏదైనా ఎలక్ట్రికల్ వెహికల్ తోలుతున్నప్పుడు కానీ ఏదైనా చేస్తున్నప్పుడు కానీ ఏదైనా ప్రాబ్లం రావడంతో ఆటోమేటిక్గా ఎంసీబీ పడిపోతుంది. అప్పుడు ఎంసీబీ పడిపోయినప్పుడు ట్రిప్ అవుతుంది. సో మన ఇంట్లో కరెంటు ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు ఇంట్లో కరెంటు మీటర్ ఏ విధంగా ట్రిప్ అవుతుందో సేమ్ అదే విధంగా అవుతుంది. మళ్ళీ మనం బండి ఆఫ్ చేసుకొని ఎంసీబీని ఇలా ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. సో ఇలా ఆన్ అయిందా కాలేదని చెక్ చేసుకోవడానికి ఒకసారి చాలా ఆన్ చేసుకుంటే మళ్ళీ చూసిపోతూ తెలుసుకోవచ్చు. అలాగనే ఇంకోటి ఆప్షన్ ఏముంటుందంటే సో మనం ఫస్ట్ ఫ్లోర్లో కానీ సెకండ్ ఫ్లోర్లో కానీ మనం ఉన్నట్టయితే మనం బ్యాటరీ ఛార్జింగ్ తీసుకొని పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం కూడా అడాప్టర్ లాగా ఇంకోటి కనెక్షన్ ఇచ్చారు. అడాప్టర్ లాగా ఇచ్చారు. ఎంసీబీ ఆఫ్ చేసుకొని ఇలా ఛార్జింగ్ తీసుకొని ఈ బ్యాటరీని ఇలా బయటకు తీయొచ్చు. ఇలా తీసేసి మనం ఎక్కడైతే ఛార్జింగ్ పెట్టుకోవాలనుకున్నామో ఫస్ట్ ఫ్లోర్లో పెట్టుకోవాలనుకున్నామో సెకండ్ ఫ్లోర్లో పెట్టుకున్నామో ఇలా బ్యాటరీని తీసేసుకొస్తే దీనికి కనెక్ట్ చేసుకోవాలి. ఇలా కనెక్ట్ చేసుకొని ఇలా ఉంచేసి సో ఇలా మనము సపోజ్గా మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నప్పుడు మనం దీన్ని కనెక్ట్ చేసుకొని సో ఈ విధంగా కూడా ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం కంపెనీ వాళ్ళు కల్పించారు. మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నని సెకండ్ ఫ్లోర్లో ఉన్నని ఎక్కడికైనా పెట్టుకోవచ్చు. డైలీ తీసుకోవచ్చు, డైలీ పెట్టుకోవచ్చు, డైలీ వాడవచ్చు. చూడండి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీనికి కరెంటు వచ్చేసి 3 గంటల ఎలక్ట్రికల్ వెహికల్ బ్యాటరీ కెపాసిటీ 3 గంటలు ఛార్జింగ్ పెట్టుకోవాలి. 3 గంటలు కనుక ఛార్జింగ్ పెట్టుకుంటే దీనికి పవర్ ఛార్జ్ కూడా ఒకటే యూనిట్ కాలుతుంది. సో 3 గంటలు ఛార్జింగ్ పెట్టుకున్నాక మనకు ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ ఎక్కుతుందా ఎక్కట్లేదా దానికి చూసుకోవడానికి కూడా ఇక్కడ ఆన్ ఉంటుంది. 50%, 75%, 100% అనిపెడుతుంది. ఆటోమేటిక్గా ఇందులో మోటార్ తిరుగుతూ ఉంటుంది. చూడండి లైట్ వస్తుంది, ఛార్జింగ్ ఎక్కుతుంది. ఆల్రెడీ 75% ఉంది. 100% ఎక్కినాక ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది. ఇది బ్యాటరీది. దీంట్లో ఇంకోటి తీసుకున్నట్టయితే సో ఇలా ఎలక్ట్రికల్ వెహికల్కి బ్యాటరీతో పాటు ఇంకోటి కూడా ఉంటుంది, మోటార్ ఉంటుంది. మోటార్ వచ్చేసి మనకు కంపెనీ వాళ్ళు 2 years ఇస్తున్నారు. సో బ్యాటరీ వచ్చేసి కంపెనీ వాళ్ళు 5 years ఇస్తున్నారు. ఈ 5 yearsలో మనము కంపెనీ వాళ్ళు వెహికల్ కంపెనీ వాళ్ళు 3 years ఇస్తున్నారు. షోరూమ్ వాళ్ళు మేము వచ్చేసి కస్టమర్లకు గుడ్ సర్వీస్ అందియాలి, గుడ్ వెహికల్ అందియాలని మీ కంపెనీ వాళ్ళ మా షోరూమ్ నుంచి మేము ఇంకొక 2 years ఎక్కువ ఎక్స్ట్రా ఇస్తున్నాము. టోటల్గా 5 years ఇస్తున్నాము. అన్న మాకు ఒక డౌట్ ఉందన్న, ఎలక్ట్రిక్ వెహికల్ అనగానే ఎక్కడన్నా ఆగిపోతుంది, ఏమైనా రిపేర్స్ వస్తాయి, కరెంట్ లేదని, ఇలాంటి వాటి కోసం మీరు ఎలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? గుడ్ క్వశ్చన్. బట్ మేము ఏ విధంగా ఇస్తున్నామంటే 24/7 సర్వీస్ మేము అందిస్తున్నాము. ఒకవేళ అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మేము మా ఎంప్లాయీని మేము ఆ వెహికల్ ఎక్కడ ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్లో ఆ వెహికల్ ప్రాబ్లం చెక్ చేసుకొని మా దగ్గర ఉన్న వెహికల్ డెమో బండిని ఆ వెహికల్ కస్టమర్కి ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్ని మేము తీసుకొచ్చుకొని మా షోరూమ్ తీసుకొచ్చుకొని ఆ వెహికల్కి ఎలాంటి ప్రాబ్లం వచ్చిందో సెట్ చేసుకొని ఆ సెట్ చేసుకున్న వెహికల్ని ఆ తర్వాత మా దగ్గర కొన్న కస్టమరు సపోజ్గా ఏదైనా డిపార్ట్మెంట్లో కానీ ఏదైనా ఆఫీస్లో కానీ ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లో ఉన్న కస్టమర్కి కాల్ చేసి ఆ వెహికల్ అతనికి ఇచ్చేసి ప్రజెంట్ మేము ఇచ్చిన వెహికల్ని మేము రిటర్న్ తీసుకొచ్చుకొని మా షోరూమ్ పెట్టుకొని 100% సర్వీస్ అందిస్తాము. మన దగ్గర 24/7 టెక్నీషియన్ ఉన్నాడు, ఎలాంటి ఇబ్బంది లేదు. మన దగ్గర స్పేర్ పార్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనం ఏదైనా ప్లేస్లో కానీ ఎక్కడైనా కానీ మనం ఒకవేళ కీ చైన్ మర్చిపోయి కీ చైన్ పోవడం కానీ అలాంటి జరిగినప్పుడు మనకు అందుబాటులో వెహికల్ తీసుకుపోవడానికి ఇబ్బంది కాకుండా కూడా కంపెనీ వాళ్ళు మనకు సెన్సార్ ఇవ్వడం జరిగింది. ఈ సెన్సార్లో ఉన్న ఆప్షన్స్లో మొదటిది మనం ఒక 2 times ఇలా ప్రెస్ చేసినామంటే సో బండి ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఆన్ అయినప్పుడు మనం ఫ్రీగా మనం జర్నీ చేసుకుంటూ పోవచ్చు. చూడండి మీకు ఆటోమేటిక్గా ఇక్కడ రీడింగ్ పడుతుంది. దీనికి రిజిస్ట్రేషన్ మీరే చేపిస్తారా, మేము చేయించుకోవాలండి? దీనికి రిజిస్ట్రేషన్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ మేమే చేపిస్తాము. సో ఆర్టీఓ గారికి తీసుకెళ్తే మనం ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి దీనికి టీఆర్ ఉంటుంది. టీఆర్ కనుక మన ఆప్షన్ కొట్టేసినామంటే టీఆర్ నెంబర్ వచ్చినాక సెకండ్ ఆప్షన్ రిజిస్ట్రేషన్కి మనం పంపిస్తాం. మినిమం డౌన్ పేమెంట్ ఎంత కడితే ఈ వెహికల్ మాదవుతుంది? సో మినిమం వచ్చేసి 20,000 నుంచి 30,000 కట్టుకుంటే మనం డౌన్ పేమెంట్లో మనకు ఫైనాన్స్ కూడా అవైలబుల్గా ఉంది. ఫైనాన్స్ కూడా మనం బజాజ్ ఫైనాన్స్ ఉంది అండ్ షోరూమ్ ఫైనాన్స్ కూడా మేము కూడా ఫైనాన్స్ అవైలబుల్గా మేము ఇస్తున్నాం. మనము వెహికల్ కూడా మనము ఏదైనా ప్లేస్లో పెట్టుకున్నప్పుడు కూడా వెహికల్ కూడా లాక్ చేసుకొని పోవచ్చు. అప్పుడు మనం ఎవరైనా దీన్ని టచ్ చేసినా అనుకోని ఆటోమేటిక్గా మనకు సెన్సార్ లాక్ వస్తుంది. అంటే దీన్ని మళ్ళీ దొంగలేయడం జరుగుతుందని మనకు ఆ సెన్సార్ ముందే చెప్పడం జరుగుతుంది. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ వెహికల్ ఎంత చూడండి, చూడండి చూడండి
ఎలక్ట్రికల్ వెహికల్ చూడండి ఇంత స్టాండర్డ్. చూసారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు ఒక 70 కేజీలు ఉండే అతను బైక్ పైన ఎక్కినా కూడా ముందు పార్ట్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉందో, ఎక్కడ కాలు పెట్టినా కూడా అంతే స్ట్రాంగ్ ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్ అనగానే లైట్ వెయిట్ ఉంటుంది అనుకుంటారు, అలాగే ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులు వస్తూ ఉంటాయి అనుకుంటారు, కానీ ఈ వెహికల్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇంకా ఇది మనకి కేవలం 20,000 డౌన్ పేమెంటే. మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తే 20,000 డౌన్ పేమెంట్తో కొంచెం డౌన్ పేమెంట్లో తగ్గించే ప్రయత్నం అయితే చేయండి అన్న తప్పకుండా. కస్టమర్ మా దగ్గర ఎలక్ట్రికల్ వెహికల్ కొన్నట్టయితే మేము ఆ కస్టమర్కి ఏ విధమైన ఇస్తున్నాం అంటే, ఒకటి మ్యాట్ ఇస్తాము, రెండోది ఫుట్ రెస్ట్ ఇస్తాము, లేడీస్ కంఫర్టబుల్ కూర్చోడానికి కాల్ పెట్టి కూర్చోడానికి కోసం ఫుట్ రెస్ట్ ఒకటి ఇస్తాము. అలాగనే సో మ్యాట్ అండ్ హెల్మెట్, ఫుట్ రెస్ట్ అండ్ యాక్సెసరీస్ ఈ 4 ఇవ్వడం జరుగుతుంది. ఇవి 4తో పాటు మేము ఇంకోటి కూడా ఇస్తున్నాము, ఇన్సూరెన్స్ కూడా మా షోరూమ్ వల్ల చేసి ఇస్తున్నాము. సో ఎలక్ట్రికల్ కాస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి అమెండ్మెంట్. దీని ప్రైస్ వచ్చేసి కంపెనీ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,02,000 ఉంది. సో ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్ సందర్భంగా 10% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మొదటిగా మనం చూసుకున్నట్టయితే ఎలక్ట్రికల్ వెహికల్లో మన దగ్గర 2 మోడల్స్ ఉన్నాయనుకున్నాం. ఈ 2 మోడల్స్లో అమెండ్మెంట్ వచ్చేసి ప్రజెంట్ మనకు 3 కలర్స్ ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. 3 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది మన మొదటిది. రెండోది వచ్చేసింది ఏంటంటే, సో ఇది ఫాల్కాన్ బండి. ఈ ఫాల్కాన్ బండి వచ్చేసి నాన్ రిజిస్ట్రేషన్ బండి. ఈ నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్లో సేమ్ దాంట్లో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయో దీంట్లో కూడా అలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇది నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ పూర్తిగా. సో ఒకసారి మనం ఆన్ చేసుకున్నట్టయితే సో సేమ్ ఆప్షన్స్ ఇలానే ఉంటాయి. ఫస్ట్ లాక్, సెకండ్ లాక్. ఫస్ట్ లాక్ మీద ఎంత స్పీడ్ పోతుందో మనకు రీడింగ్ పడుతుంటుంది ఇక్కడ. సో ఫస్ట్ లాక్ మీద ఎంత స్పీడ్ మీద పోతుందో ఈ స్పీడ్ ఇక్కడ పడుతుంటుంది. థర్డ్ లాక్ వేసింది. సెకండ్ మీద లాక్ వేసింది. దీంట్లో లాక్ ఉంటుంది 45 బిలో కంటే 50 కంటే బిలో పోయిందంటే మనం నాన్ రిజిస్ట్రేషన్ అనుకున్నాం కాబట్టి సో సెకండ్ మీదనే లాక్ ఉంటుంది. దీంట్లో సెకండ్ ఆప్షన్ మీద లాక్ ఉంటుంది. 41, 42 స్పీడ్ మీద వెళ్తుంది. సో బ్యాటరీ కూడా కెపాసిటీ చూపిస్తుంది, ఛార్జింగ్ కెపాసిటీ చూపిస్తుంది. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ అండ్ ఛార్జింగ్ ఎంత ఉందో చూపిస్తుంది. మనం ఎంత కిలోమీటర్ పోతున్నాం అన్ని కిలోమీటర్ డిస్ప్లే మీద కనబడుతుంది. దీంట్లో ఛార్జింగ్ కూడా మనం పెట్టుకోవచ్చు. మనం ఎక్కడైనా ప్లేస్లో వెళ్ళినప్పుడు మన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కానీ అలాంటిది కావడంతో దీంట్లో ఛార్జింగ్ ఆప్షన్ పెట్టుకునే ఆప్షన్ కూడా అందులో హై స్పీడ్లో ఉంది, లో స్పీడ్లో కూడా ఛార్జింగ్ ఆప్షన్ పెట్టుకునే ఆప్షన్ ఉంది. సేమ్ ఆప్షన్స్ వచ్చేసి దీంట్లో ఆన్ ఆఫ్ ఉంటుంది. మనము సేమ్ అందులో కూడా ఏ విధంగా వెహికల్కు లాక్ కీ చైన్ దొరకనప్పుడు ఏ విధంగా ఉందో ప్రాబ్లమ్స్ దీంట్లో అదే విధంగా మనము 2 టైమ్స్ ప్రెస్ చేసినామంటే ఆటోమేటిక్గా బండి రీడింగ్ పడుతుంటుంది. సో రీడింగ్ పట్టినప్పుడు మనం ఆటోమేటిక్గా మనం పోవచ్చు. ఒకవేళ మనం ఆఫ్ చేసుకోవాలనుకున్న ఆటోమేటిక్గా సేమ్ సెన్సార్ లాక్కొని ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకున్నాము. అయిపోయినాక మనం యథావిధిగా మన కీ చైన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కీ చైన్ పెట్టుకున్నాక మనం ఇలా ఆన్ చేసుకున్నాక ఆప్షన్ వచ్చేసి సైడ్ ఇండికేటర్స్. దీనికి వచ్చేసి సైడ్ ఇండికేటర్ ఉంటుంది. అన్న దీని ప్రైస్ చెప్తారా? ఈ వెహికల్ ప్రైస్ మన కంపెనీ ప్రైస్ వచ్చేసి మనకు 90,000 ఉంది. సో ఇప్పుడు ఆఫర్ వచ్చేసి 10% డిస్కౌంట్ ఇచ్చేసినాము. ప్రజెంట్ 80,000 వస్తుంది. ఈ 80,000లోనే మనం ఇన్సూరెన్స్ చేపిస్తున్నాం. ప్లస్ ఈ 80,000లోనే మనం ఒక హెల్మెట్ ఇస్తున్నాం. ఈ 80,000లోనే మనం ఒక మ్యాట్ ఇస్తున్నాము, ఫుట్ రెస్ట్ ఇస్తున్నాము. సో ఈ బండి వచ్చేసి చూడండి, ఎలక్ట్రికల్ వెహికల్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దీనికి డ్యామేజ్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది అని ఒకటి ఉంటుంది. చూడండి బండి ఎంత స్టాండర్డ్గా వచ్చా చూడండి. బండి ఎక్కినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎంత స్టాండర్డ్గా వచ్చా చూడండి మీరు చూసినట్టయితే. ఇది నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్. దీని ప్రైస్ వచ్చినట్టయితే కంపెనీ వాళ్ళు 90,000 ఉంది. సో మనం ఇప్పుడు ఫెస్టివల్స్ ఆఫర్లో మనం 10% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఒకసారి డ్రైవ్ చేసి చూద్దామా? ఓకే. ఒకసారి రివర్స్ గేర్ అన్న, రివర్స్ గేర్ వేసి వెనక్కి రాని. ఫ్రెండ్స్ ఇంతవరకు ముందుకెళ్ళే వెహికల్ చూసారు కదా, ఒకసారి వెనక్కి నడిచే వెహికల్ చూడండి. నేను ఇక్కడే నిల్చుంటాను, పోనండి అట్లనే ఇంకా వెళ్ళండి. చూసారు కదా, ఎక్కడన్నా మనం బండి పార్క్ చేసి మనం వెళ్ళాలనుకుంటే వాళ్ళు
ఎవరైనా తీయడం ఇబ్బంది అవుతుంది. సో ఇందులో అయితే రివర్స్ గేర్ ఆప్షన్ ఉండడం వల్ల ఈజీగా వెనక్కి మూవ్ అయితే అవుతుంది. ఎవరికైనా కావాలనుకుంటే మన మహబూబాబాద్ డిస్టిక్లో అవైలబుల్లో ఉంది. మన మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం ఇలా ఏ డిస్టిక్ వాళ్ళు కావాలనుకున్నా మన ఛానల్ చేయవచ్చు. ఒకసారి మూవ్ చేయండి ముందుకి. సింపుల్ అండి, సౌండ్ రాదు, ఏం రాదు. ఛార్జింగ్ కూడా జస్ట్ 3 hours అంటున్నారు. 1 యూనిట్ కరెంట్తో. 1 యూనిట్ అంటే ఎంత పడదండి, ఇంకా మనకి ఫ్రీ కరెంటే 100 కిలోమీటర్ వరకు కూడా వెళ్తుందని చెప్తున్నారు. మా లొకేషన్ వచ్చినట్టయితే మహబూబాబాద్ జిల్లాలో అగ్రికల్చర్ మార్కెట్ రోడ్, బజాజ్ షోరూమ్ పక్కన, ఆపోజిట్ బజాజ్ షోరూమ్ పక్కన. అండ్ మన షోరూమ్ వచ్చినట్టయితే మోనోసైజ్ మోటార్స్. మీకు ఇంకా ఎక్కడెక్కడ బ్రాంచ్లు ఉన్నాయన్న? బ్రాంచెస్ వచ్చేసి మహిబాద్ అండ్ జనగాం, స్టేషన్ గన్పూర్, భూపాలపల్లి. ఏ డిస్టిక్ వాళ్ళకైనా రిజిస్ట్రేషన్ మీరే చేపిస్తారు కదా? ఏ డిస్టిక్ వాళ్ళకైనా 24/7 అవైలబుల్గా ఉంటాం. మాకు కస్టమర్లు వచ్చేసి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకుంటే మేము సర్వీస్ అందించడానికి అవైలబుల్గా ఉన్నాం. బ్యాటరీలో మీకు 1 పాయింట్ ఉన్న 2 పాయింట్ ఎంత ఛార్జింగ్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా బ్యాటరీ డిశ్చార్జ్ కాదు. మీ ఎంసీబీ ఆఫ్ చేసుకున్న బ్యాటరీ డిశ్చార్జ్ కాదు. ప్లస్ మన కీ ఉన్నా కూడా వాళ్ళు తాళం పెట్టి ఆన్ చేసుకున్నా కూడా బండి అనేది ఆన్ కాదు. మనం ఇది ఎంసీబీ ఆన్ చేస్తేనే బండి ఆన్ అవుతుంది. ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది. నాకు 1, 2, 3 పాయింట్లు చూపిస్తుంది. రెడ్ మీదకి వచ్చినాక కూడా మినిమం 8 నుంచి 10 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. ఇక్కడ రెడ్ మీదకి వచ్చినాక కూడా 10 కిలోమీటర్ పోతుంది. రెడ్ మీదకి వచ్చినాక కూడా పోతుంది. ఇది క్రూజ్ అన్న. ఇది ఇప్పుడు మనం ఫస్ట్ లాక్ వేసుకున్నాం. మినిమం 25-28. ఇది ఆర్ఎస్ 2 సైడ్స్ ఉంటాయి. ఆర్ఎస్ 2 సైడ్స్ ఉంటాయి. ఇది క్రూజ్ మన 28 స్పీడ్ మీద పోతున్నాం కదా. ఇది ఎక్సిలేటర్ ఇట్లా పట్టుకొని ఈ క్రూజ్ ఇట్లా ప్రెస్ చేసి ఎక్సిలేటర్ ఇడ్చి పెట్టినాక ఈ క్రూజ్ ఇట్లా ఇడ్చి పెడితే అదే స్పీడ్లో లాక్ అయిపోతుంది. అదే స్పీడ్లో లాక్ అయిపోతుంది. మళ్ళీ ఈ స్పీడ్ లాక్ ఓపెన్ కావాలనుకుంటే మనం బ్రేక్ నొక్కినా ఈ క్రూజ్ నొక్కినా కూడా ఎక్సిలేటర్ ఇచ్చినా కూడా ఆటోమేటిక్గా స్పీడ్ లాక్ ఓపెన్ అయిపోతుంది. ఇది మీకు ఆన్ రోడ్ ప్రైస్ 10% డిస్కౌంట్ పోను. ఆన్ రోడ్ ప్రైస్ 80,000 పడుతుంది. 80,000 మేము ఏమైనా ఇన్సూరెన్స్, యాక్సిడెంట్స్ అవన్నీ కూడా మేమే ఇస్తాం. మీ వెహికల్కి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మన బండి మ్యానుఫ్యాక్చరింగ్ హైదరాబాద్ చెర్లపల్లిలో మన బండి మ్యానుఫ్యాక్చరింగ్. ఎనీ టైం మీకు 24/7 ఎనీ టైం మీ సర్వీసింగ్ మేము అందుబాటులో ఉంటుంది. టెక్నీషియన్ కూడా నేనే. మన 2 రోజులు ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ట్రైనింగ్ తీసుకొని వచ్చిన టెక్నీషియన్ కూడా మన దగ్గర ఉంటాడు. ఎనీ టైం మన దగ్గర సర్వీస్ ఉంటుంది. మేము ఎక్కడికి పోవాల్సిన అవసరం ఉంటుంది. చూడండి దీంట్లో వాటర్లో ఉంచినా కూడా 2 రోజులు బండి తీసుకుపోయి మన చెరులో కానీ బావిలో కానీ ఎక్కడ వాటర్లో నానబెట్టి తీసుకున్నా కూడా ఏం కాదు. ఆటోమేటిక్గా మనం తోలుకుంటూ పోవచ్చు. ఎట్లాంటి ఇబ్బందులు. మామూలుగా మనం పెట్రోల్ వెహికల్ అనుకోండి, వాటర్ గిట్ట తడిసింది అనుకో బండి ఆగిపోతుంది. మన ఎలక్ట్రికల్ వెహికల్ అట్లా 2 days తీసుకుపోయి నీళ్ళలో పూర్తిగా ముంచి తీయండి. ఆటోమేటిక్ ఫ్రీగా తోలుకుంటూ పోవచ్చు. సో ఇంకా దీనికి ఇక్కడ వచ్చేసి బండికి వచ్చేసి ఏంటంటే ఎక్కువ ప్లేస్ ఇచ్చారు. ఎక్కువ ప్లేస్ ఎందుకు ఇచ్చారంటే కూర్చోడానికి కష్టం, మన డ్రైవింగ్ చేసుకోవడానికి ఫ్రీగా ఉండడం కోసం ఎక్కువ చేయడానికి కారణం ఏంటంటే మనం కంఫర్టబుల్గా కూర్చోవడం కోసం. రెండోది ఎవరైనా అగ్రికల్చర్ రైతులు కానీ ఇంకెవరైనా కొన్నా కూడా లగేజ్, కిరాణా సామాన్ ఏదైనా పెట్టుకోవడం కోసం కూడా ఫ్రీగా ఉండడం కోసం ఇక్కడ ప్లేస్ ఎక్కువ ఇచ్చారన్నమాట. ఈజీగా 3 మందు కట్టలు వేసుకొని ఈజీగా డ్రైవింగ్ చేసుకొని పోవచ్చు. అదే స్పీడ్ వచ్చేసి 50 స్పీడ్ వస్తుంది.